హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోర్సులో భాగంగా మనం వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనే ఒక బేసిక్ కాన్సెప్ట్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఓకే, ది డెఫినేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్, అసలు స్టాక్ మార్కెట్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది అయితే ఒకటి తెలుసుకోబోతున్నాం. అలాగే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఓకే, పర్పస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ని అలాగే మనం గ్లోబల్ స్టాక్ మార్కెట్తో కంపారిజన్ కూడా చేద్దాం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ స్టాక్ మార్కెట్ టర్మ్స్, కొన్ని బేసిక్ టర్మ్స్ ఏదైతే ఉంటాయో స్టాక్ మార్కెట్ గురించి అవి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో మొదటిగా మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఒక డెఫినేషన్ లెవెల్లో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనకు స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ ఇన్వెస్టర్స్ కెన్ బై అండ్ సెల్ షేర్స్ ఆఫ్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఒక మార్కెట్లో అయితే కనిపిస్తుంది అనమాట. మార్కెట్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ని ఒకలా చూస్తారు, మన వెజిటేబుల్ మార్కెట్ని ఒకలా చూస్తారు, అలాగే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి మార్కెట్ని ఒకలా చూస్తారు. బట్ ఇది కూడా సేమ్ యాజ్ మనకు రెగ్యులర్గా బయట మనం యూజ్ చేసుకున్న మార్కెట్ లాగే స్టాక్ మార్కెట్ కూడా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్కి బయట ఉన్న మార్కెట్కి డిఫరెన్స్ ఏంటంటే, బయట మార్కెట్లో మనం కాయగూరలు కొంటాం, అవును కదా, కాయగూర మార్కెట్కి వెళ్తే అది కాయగూరలో అక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఓకే, తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి. సో అక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, రైట్. ఇక్కడ స్టాక్ మార్కెట్ కూడా ఒక ప్లేస్ అనమాట, ఓకే. స్టాక్ మార్కెట్ ఒక ప్లేస్, దాన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్చేంజ్ కింద మనం తీసుకున్నట్లయితే ఇది ఒక ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ అనుకుందాం. ఈ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో మనకు షేర్స్ అనేవి షేర్స్ అనేవి ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఎవరెవరికి ఇక్కడ జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారంటే మనకు బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్, బిజినెస్కి అండ్ ఇన్వెస్టర్. బిజినెస్ అంటే పర్టికులర్ కంపెనీస్, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఓకే. రిలయన్స్ అనే కంపెనీ ఉంది. ఈ రిలయన్స్ అనే కంపెనీకి అలాగే ఒక ఇన్వెస్టర్, ఓకే, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ఎవరైనా మనం అందరూ కూడా ఇన్వెస్టర్స్ అవుతాం కాబట్టి, సో వీళ్ళు షేర్స్ అనేది కొనుక్కుంటూ ఉంటారు, రిలయన్స్ అనేది ఆ కంపెనీ యొక్క షేర్లు ఇస్తూ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ అనేది చేతులు మారుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పర్సన్కి షేర్ అవసరం లేదు, ఓకే, ఇతను రిలయన్స్ షేర్ కొనుక్కున్నాను అనుకుంది. ఈ పర్సన్ ఏం చేస్తాడు, వేరే పర్సన్ చూస్తాడు, వేరే పర్సన్ ఎవరైనా ఆ రేట్లో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూసి ఆ పర్సన్కి అమ్ముతారన్నమాట. సో ఇక్కడ నుంచి షేర్స్ మళ్ళీ ఈ పర్సన్కి కొన్ని, ఈ పర్సన్ నుంచి ఇక్కడికి క్యాష్ అనేది అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. షేర్లు అనేవి హ్యాండ్స్ మారుతుంటాయి అనమాట బిజినెస్కి అండ్ ఇన్వెస్టర్స్కి. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఎక్కడైతే షేర్లు కొనుక్కోవడం అమ్మడం జరుగుతుందో ఆ ప్లేస్ని మనం స్టాక్ మార్కెట్ అనేది చెప్తాం అనమాట. అయితే ఈ స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్కి అండ్ ఇన్వెస్టర్స్కి ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది అనమాట, ఓకే. అంటే ఒక బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఇన్వెస్టర్ సపోర్ట్ అయితే ఉండాలి, ఓకే. అది ఎలా అనేది అయితే మనం ఇదే వీడియోలో ముందుకు వెళ్తుండగా మనం ఇంకా క్లారిటీ అయితే అర్థం చేసుకుంటాం అనమాట, ఓకే. ఈ పాయింట్ అయితే హైలైట్ చేద్దాం, ఏ బ్రిడ్జ్ బిట్వీన్ బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంటే. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇన్వెస్టర్స్ కెన్ బై అండ్ అగైన్ సెల్ షేర్స్ ఆఫ్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్ అనమాట. కానీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్పస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ గురించి అయితే మనం తెలుసుకుందాం గైస్. వాట్ ఈస్ ద పర్పస్? మనకు ఫస్ట్ పర్పస్ ఏంటంటే రైజ్ క్యాపిటల్ ఫర్ కంపెనీస్. స్టాక్ మార్కెట్ యొక్క పర్పస్ మనకి రైజ్ క్యాపిటల్ ఫర్ కంపెనీస్ అన్నమాట. సో స్టాక్ మార్కెట్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంపెనీస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి ఒక క్యాపిటల్ రైజ్ చేయడానికి అయితే స్టాక్ మార్కెట్ అనేది మంచి ప్లేస్ అనమాట. సో ఎందుకు అనగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ, ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ అనే కంపెనీని తీసుకుందాం, ఓకే, రిలయన్స్. సో ఈ కంపెనీ మనకు ఇక్కడ ఒక కంపెనీ బొమ్మ అయితే డ్రా చేద్దాం, ఇది అలా, ఓకే. ఇక్కడ కంపెనీ ఉంది. ఈ కంపెనీ కాస్ట్ అమౌంట్తో ఒక ఇనీషియల్ క్యాపిటల్ ఒక 10 లక్షలు అనుకుందామండి,
ఒక 10 లక్షల రూపాయలు, ఓకే. సో 10,000 lakhs అలాగని అనుకోవచ్చు. ఓకే, పర్టికులర్ అమౌంట్ తోటి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసి కంపెనీ అనేది ఆ విధంగా గ్రో అవుతూ ఉంది. అప్పుడు అంటే ఇయర్స్ ఆఫ్ టైం స్పాన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ 1980లో స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు 2025 ఇక్కడ వరకు వచ్చేసరికి కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ ఇది ఇంకా స్టాక్ మార్కెట్కి రాలేదు. అయితే వీళ్ళకి ఇంకా కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి మార్కెట్లో మంచి బ్రాండ్ వాల్యూ వచ్చింది. అదేవిధంగా మార్కెట్లో మంచి పేరు ఉంది వీళ్ళకి. అలాగే బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ఆయిల్ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ కూడా చేయగలుగుతారు కదా ఖచ్చితంగా. సో వాళ్ళకి బిజినెస్ని వేరే రంగాల్లో ఎక్స్పాండ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. వీళ్ళు సంపాదించిన దానికన్నా కూడా 10 times, ఈవెన్ సమ్టైమ్స్ 100 times కూడా క్యాపిటల్ వీళ్ళకి అవసరం అవుతుంది. సో వీళ్ళు వేరే కేటగిరీలోకి ఈ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళకి ఒక ₹1,00,000 కావాలనుకున్నాం ఎగ్జాంపుల్కి. యాక్చువల్గా ₹1,00,000 కంపెనీలు అవ్వనుకోండి, కానీ ఎగ్జాంపుల్కి ఒక ₹1,00,000 కావాలనుకున్నాం. అయితే ఈ ₹1,00,000 కోసం ఈ రిలయన్స్ అనే కంపెనీ ఎక్కడికి వెళ్ళొచ్చు? అయితే ఒకటి వాళ్ళ చేతిలో ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టవచ్చు. 2, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఓన్ మనీ అనేది పెట్టుబడి పెట్టవచ్చు. సెకండ్ ఆప్షన్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనం లెండింగ్ అనమాట, అప్పు తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్. ఓకే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. అయితే ఈ మూడిట్లో ఏది సేఫ్ అండ్ ఏది బెటర్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి? ఓకే, వీటిలో ఉన్న రిస్క్ ఏంటో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ మనీతో పెట్టారనుకుందాం అనుకోండి. ఓన్ మనీ దగ్గర అసలు మనకు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, అంత మనీ ఉంటుందా? ఖచ్చితంగా మ్యాక్సిమం 99% ఉండదు. ఓకే, ఎందుకంటే అంత ఎవరో సంపాదించలేదు. ఎందుకంటే కంపెనీ అంత లార్జ్ స్కేల్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే మ్యాక్సిమం 99% వాళ్ళ దగ్గర అంత మనీ ఉండదు. ఒకవేళ ఉన్నా రిస్క్ చేయరు. ఓకే, కష్టపడి ఇన్ని ఇయర్స్ ఆఫ్ టైంలో కష్టపడి సంపాదించిందంతా కూడా ఒకేసారి తీసుకెళ్ళి ఎవరు కూడా రిస్క్ చేయరు. సో ఇక్కడ రిస్క్ కూడా వస్తుంది, ఇక్కడ మేజర్ పార్ట్. ఓకే, ఇంత రిస్క్ చేయరు కాబట్టి ఈ యొక్క ఆప్షన్ని ఎవరు చూస్ చేసుకోరు. ఏంటి? మనకు ఓన్ మనీతో ఈ ఆప్షన్ని ఎవరు చూస్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ బ్యాంక్స్ లెండింగ్. ఓకే, అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది అది కూడా చూద్దాం. బ్యాంక్స్ ఏమైనా ఊరికే మనం వెళ్ళిన కంపెనీ పెడుతున్నాం మాకు డబ్బులు ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఏమడుగుతారు? సెక్యూరిటీ అడుగుతుంది బ్యాంక్. సెక్యూరిటీ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న ల్యాండ్ కానీ కంపెనీ తాలూకా డాక్యుమెంట్స్. ఓకే, డాక్యుమెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. సో పర్టికులర్ వాల్యూ, దీని యొక్క వాల్యూ 1,00,000 వాల్యూ ఉందనుకోండి, అప్పుడు బ్యాంక్ కూడా ₹1,00,000 అప్పుగా అయితే ఇస్తుంది. అప్పుడు ఈ అమౌంట్తో కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటి? బ్యాంక్స్ ద్వారా మనం అమౌంట్ తీసుకొని మనం కంపెనీ స్టార్ట్ చేస్తూ ఉన్న రిస్క్ ఏంటంటే కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అయింది అనుకోండి, టైమ్లీ ఈఎంఐలు కట్టాలి ఒకటి. ఓకే, బ్యాంక్స్లో ఉన్నది టైమ్లీ ఈఎంఐ పేమెంట్స్ తెలుసు కదా, ఎంత తలనొప్పు. సో కంపెనీ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంటే ఈఎంఐలు కడతారు, అంత ఓకే. బట్ ఇన్ కేసు ఏ కంపెనీ అయినా సరే ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం వస్తుంది. ఓకే, క్యాష్ ఫ్లో అనేది ఇబ్బంది అవుతుంది కొన్ని సందర్భాల్లో, అప్పుడు పే చేయలేదు, లేదా మనం పెట్టిన బిజినెస్ అనేది సక్సెస్ అవ్వలేకపోతే అప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్? ఏమైనా ఊరుకుంటుందా? ఓకే, ఖచ్చితంగా నువ్వు అమౌంట్ అయితే కట్టే తీరాలి. అది నువ్వు ఏ విధంగా కడతావు అనేది అనవసరం బ్యాంక్స్కి. వాళ్ళు ఆల్రెడీ నీ దగ్గర సెక్యూరిటీ తీసుకున్నారు కాబట్టి వీటిని జప్తు చేస్తారన్నమాట. మీ దగ్గర ఉన్న ల్యాండ్ కానీ కంపెనీ మొత్తం ఉన్నది పోద్ది, అది కూడా పోద్ది. అది దానికి అర్థం. అందుకనే ఈ బ్యాంక్స్ని కూడా ఎవరు చూస్ చేసుకోరన్నమాట. బ్యాంక్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అయితే ఫైనల్ ఆప్షన్ మనకి ఏముంది? స్టాక్ మార్కెట్. అయితే ఈ స్టాక్ మార్కెట్ అంటే ఉన్న బెనిఫిట్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏం చేస్తారంటే ఐపీఓ ద్వారా, ఓకే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు, కంపెనీ అనేది స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే కంపెనీ వాడు సింపుల్గా, ఓకే మన దగ్గర మనకి ₹1,00,000 కావాలి, ₹1,00,000 ఒకే చోట అయితే ఎవరు పెట్టరు ఖచ్చితంగా, అవును కదా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ తలో చెయ్యేస్తే ఏ పని అయినా సరే సింపుల్గా అయిపోతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ మనకు వర్కౌట్ అవుద్ది అనమాట. అది ఎలా అంటే వాడు ఒక షేర్ ప్రైస్ ₹10 పెడతాడు, ₹10.
ఆర్ఎస్. ఓకే, ఒక షేర్ వాల్యూ 100, 10 రూపాయలు. ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే ఒక 10,000 షేర్లు కంపెనీ నుంచి రిలీజ్ చేస్తాడు మార్కెట్లోకి. 10,000 ఇంటూ 10 ఎంత ఉంది? 1,00,000. సరిపోయింది కదా, ఆడికి కావాల్సింది వచ్చేసింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అయినటువంటి మనం అంటే నార్మల్ పీపుల్ లేదా కొంచెం బిజినెస్ మ్యాన్ కాస్త కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో వీళ్ళు తలో 10 రూపాయలు కొనడం పెద్ద మ్యాటర్ కాదు కదా. ఇప్పుడు ఈ పర్సన్ ఒక షేర్ కొంటాడు, ఈ పర్సన్కి ఒక 10 షేర్లు కొనే క్యాపబిలిటీ ఉంటుంది, ఈ పర్సన్కి ఒక 1000 షేర్లు కొనే క్యాపబిలిటీ ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఈ కంపెనీకి కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే వీళ్ళకి పార్ట్ ఆఫ్ షేర్, ఒక కంపెనీలో షేర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఒక షేర్ కొన్నాడు, ఈ పర్సన్ 10 షేర్స్ కొన్నాడు, ఈ పర్సన్ 1000 షేర్లు కొన్నాడు. సో పర్టికులర్ కంపెనీలో ఈ పర్సన్స్కి ఇంతంత వాటా అయితే ఉందన్నమాట. ఒకవేళ ఈ కంపెనీ కనుక ఫ్యూచర్లో ఒక 100 రూపాయల ప్రాఫిట్ తీసిందనుకోండి. సో రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి పర్పస్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్లో రైజ్ క్యాపిటల్ ఫర్ కంపెనీస్ అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, స్టాక్ మార్కెట్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది ఏ విధంగా స్టాక్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకి ఒక పర్సన్ ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సో ఈ పర్సన్ కాస్త రిచ్ అనుకుందాం. అంటే ఇతనికి బాగా డబ్బులు ఉన్నాయి, ఇతని దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇతని దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ ఇతని దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఎవరి సంపాదన తగ్గట్టు వాళ్ళకి ఇన్కమ్ అయితే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు ఉన్న పర్సన్ ల్యాండ్ కొనాలనుకుంటే కొనగలుగుతాడు. ఓకే, హీ క్యాన్ బై ఎనీ ల్యాండ్. బట్ ఈ పర్సన్ గోల్డ్ కొనాలనుకుంటే కొనగలుగుతాడు, కానీ ల్యాండ్ అయితే కొనలేడు కదా. ఈ పర్సన్ ఒక చిన్న గోల్డ్ అయితే కొంటాడు. బట్ ఈ పర్సన్ ఇతని దగ్గరికి వచ్చేసరికి ఇతను గోల్డ్ కొనలేడు, ల్యాండ్ కొనలేడు. ఎందుకనుకున్నాం? ఇతని దగ్గర కేవలం 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి. బట్ ఇతను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటే వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు కదా. సో చేయాలనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి పర్సన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 10 రూపాయల నుంచి 1,00,000 కాదు, కొన్ని కోట్లు, 100,000, 1,00,000 కోట్లు ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ అమౌంట్తో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక్క షేర్ వాల్యూ మన దగ్గర రూపాయి షేర్ వాల్యూ ఉన్న కంపెనీలు కూడా చాలామంది ఉన్నాయి. సో ఈ పర్సన్ కూడా స్టాక్ మార్కెట్లో ఈజీగా పార్టిసిపేట్ అనేది చేయగలుగుతాడు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే హెల్ప్ ఇన్ వెల్త్ క్రియేషన్. సేమ్ ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, హెల్ప్ ఇన్ వెల్త్ క్రియేషన్. సో ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న చోట మనకు వెల్త్ అనేది డెవలప్ అయితే అవుతుంటుంది అన్నమాట. రైట్, ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇండికేట్ ద ఎకానమిక్ గ్రోత్. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే స్టాక్ మార్కెట్ అనేది కేవలం ఒక ఇండివిజువల్ పర్సన్ కాదు, ఓవరాల్ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఒక కంపెనీ, ఓకే, ఒక ఇండియా ఉందనుకుందాం. మన ఇండియాలో నెంబర్ ఆఫ్ కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ మనకి ఇండెక్స్ ఉంది కదా, ఏంటది? నిఫ్టీ 50, రైట్? ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ నెంబర్ వన్ కంపెనీలు 50 కంపెనీలు అయితే ఉంటాయి. సో ఈ యొక్క ఇండెక్స్ అనేది పెరుగుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ మన ఇండియా కూడా పెరుగుతుంది. సో జస్ట్ ఒక స్టాక్ మార్కెట్ని అజంప్షన్గా చేసుకొని, లేదంటే ఒక స్టాక్ మార్కెట్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ఆ యొక్క కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉందని మనం చెప్పొచ్చు అనమాట. ఎనీ కంట్రీ, జస్ట్ అది పాకిస్తాన్ అయ్యుండొచ్చు, ఇండియా అయి ఉండొచ్చు, అమెరికా అయి ఉండొచ్చు, శ్రీలంక అయి ఉండొచ్చు, ఏ కంపెనీ, చైనా కూడా అయి ఉండొచ్చు, రష్యా, ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క స్టాక్ మార్కెట్ చూస్తే ఈజీగా అర్థమైపోద్ది ఆ కంట్రీస్ యొక్క ఎకనామిక్ పరిస్థితి ఏంటనేది. ఓకే, సో స్టాక్ మార్కెట్ అనేది ఒక ఇండికేటర్లా అయితే యూజ్ అవుతుంది అనమాట. పర్టికులర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఆ యొక్క కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనకు స్టాక్ మార్కెట్ ఒక ఇండికేటర్లా
యూజ్ అవుతుంది గైస్. సో ఇదైతే మనకు ఇండికేటింగ్ ఎకనామిక్ గ్రోత్ అన్నదానికి అర్థం అన్నమాట. సో ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈ వీడియోలో ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి అయితే కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనకు ఫస్ట్ పాయింట్ మనకి తెలుసుకోవాల్సింది మేజర్ ఎక్స్చేంజెస్. ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ఎక్స్చేంజెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మేజర్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటండి? రైట్, మార్కెట్, స్టాక్ మార్కెట్, ఎక్కడైతే మనం షేర్లు కొనటం అమ్మటం చేస్తూ ఉంటామో మనం ఫస్ట్లో తెలుసుకున్నాం కదా. సో స్టాక్ మార్కెట్ ఈజ్ ద ప్లాట్ఫామ్ వేర్ ఇన్వెస్టర్స్ కెన్ బై అండ్ సెల్. ఎక్కడైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడింగ్ జరుగుతుందో ఆ ప్లేస్నే ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. ఓకే, మన ఇండియాలో అలాంటి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఓకే, మేజర్ ఎక్స్చేంజెస్ చూసుకున్నట్లయితే ఒకటి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఓకే, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్డెప్త్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి. ఈ వీడియోలో అయితే మనం సింపుల్ ఒక పాయింట్ని అయితే మనం అర్థం చేసుకున్నాం. అసలు వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ మీద ఉన్నాం కాబట్టి మరీ లోతుకి వెళ్తే వీడియోలో ఎంతైతే బాగా పెరిగిపోద్ది అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి guys. అండ్ నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న పాపులర్ ఇండెక్సెస్ అంటే ఇండెక్స్. ఓకే, పాపులర్ ఇండెక్సెస్ చూసుకుంటే మన దగ్గర ఉన్నాయి నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. సో ఈ 2 ఇండెక్స్లు మనం చూస్తే సరిపోద్ది గైస్. ఓకే, ఈ 2 మనం చూస్తే చాలు మన ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉన్నది అయితే మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ప్రతి కంట్రీ కూడా కొన్ని మేజర్ ఇండెక్స్ అయితే ఉంటాయి. ఆ ఇండెక్స్ మాత్రమే చూస్తే సరిపోద్ది అనమాట. ఓకే, అండ్ రెగ్యులేటరీ, ప్రతి ఒక్క సెగ్మెంట్కి కూడా ఒక రెగ్యులేటర్ అయితే ఉంటుంది అనమాట. రెగ్యులేటర్ అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే ఒక సంస్థగా అయితే మనం దాన్ని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంకింగ్ సెక్టర్ ఉందనుకుందాం. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్ ఉంటే అన్ని బ్యాంక్స్కి కూడా ఒక రెగ్యులేటర్ ఎవరంటే మనకు తెలుసు బాగా, ఎవరు? బ్యాంకింగ్కి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అథారిటీస్లోనే మొత్తం ఈ బ్యాంక్స్ అన్నీ వర్క్ అవుతాయి. వీళ్ళు రూల్స్ పెడతారు, రూల్స్ చేంజ్ చేస్తారు, అంతా కూడా ఆర్బీఐ చేతిలో ఉంటుందన్నమాట. అలాగే మనం ఇన్సూరెన్స్ పాలసీ కడతాం కదా, ఎల్ఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ. సో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ ఇన్సూరెన్స్, మొత్తం ఏదైనా కానీ ఇన్సూరెన్స్ అన్నిటికీ కూడా ఒక రెగ్యులేటర్ ఉంటుంది. సో అదెవరు? ఐఆర్డిఏ. ఓకే, సో అండర్ ఈ రెగ్యులేటరీ కింద మొత్తం ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా వర్క్ అవుతాయి అనమాట. వీళ్ళు రూల్స్ పెట్టండి, ఈ రూల్స్ ప్రకారంగానే మొత్తం ఎల్ఐసి కంపెనీస్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి గైస్. అదేవిధంగా మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఉన్న రెగ్యులేటర్ ఎవరు? సెబీ. ఓకే, సెబీ అంటే నథింగ్ బట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో అండర్ ఈ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే మొత్తం ఈ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ అనేవి నడుస్తూ ఉంటాయి గైస్. ఓకే, ఏదైనా రూల్స్ పెట్టాలన్నా కానీ, ఓకే రూల్స్ చేంజ్ చేయాలన్నా కానీ, ఏదైనా ఫ్రాడ్స్ జరగకుండా అన్నీ కూడా ఈ సెబీ అనేది చూసుకుంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో మేజర్ కీ రోల్ ప్లే చేసేవైతే ఇవన్నమాట. నెంబర్ 1 వచ్చేసి మనకు ఎక్స్చేంజ్. ఓకే, బెస్ట్ మేజర్ ఎక్స్చేంజెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపులర్ ఇండెక్సెస్ అండ్ రెగ్యులేటరీ. ఈ 3 మనం తెలుసుకుంటే మన ఇండియన్ మార్కెట్ గురించి ఒక బేసిక్ ఒక ఐడియా అయితే మనకు వస్తుంది గైస్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్లోబల్ స్టాక్ మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని కంట్రీస్ యొక్క వాటి యొక్క సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ అండ్ నెక్స్ట్ కంట్రీ అండ్ మేజర్ ఇండెక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఎన్ఎస్సి బిఎస్సి ఎలా ఉందో ప్రతి కంట్రీ కూడా వారి యొక్క
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ అయితే ఉంటుంది. వాటి యొక్క రెగ్యులేటర్ ఉంటారు. మనకి సెబీ ఎలా ఉందో అలాగే ప్రతి కంట్రీకి ఉంటాయి. ప్రతి కంట్రీకి ఇండెక్స్ ఉంటుంది. ప్రతి కంట్రీకి వారి యొక్క మేజర్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్స్చేంజ్ చూసుకున్నట్లయితే దానికి ఎక్స్చేంజ్ నేమ్ వచ్చేసి NYSE. ఓకే, కంట్రీ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ మేజర్ ఇండెక్స్ వచ్చేసి డౌ జోన్స్ అండ్ S&P 500 అనమాట. అంటే ఈ రెండు ఇండెక్స్లు మనం చూస్తే ఆ యొక్క కంట్రీ గ్రోత్ ఏ విధంగా ఉంది ఎకనామిక్గా మనకి అర్థమైపోద్ది. అలాగే నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్, యూకేలో చూసుకున్నట్లయితే LSE వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, కంట్రీ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అండ్ నెక్స్ట్ వారి యొక్క ఇండెక్స్ వచ్చేసి FTSE 100. ఈ యొక్క ఇండెక్స్ని చూస్తే యూకే పరిస్థితి అంటే మనకి తెలిసిపోద్ది అనమాట. అలాగే TSE ఇది ఒక ఎక్స్చేంజ్, ఇది జపాన్ సంబంధించింది. ఓకే, వీళ్ళకి ఇండెక్స్ ఏంటి నికీ 225. ఓకే, ఈ యొక్క ఇండెక్స్ని చూస్తే జపాన్ యొక్క పరిస్థితి ఏంటో కూడా తెలిసిపోద్ది. అలాగే మనం NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంట్రీ మన ఇండియా, మనకు మేజర్ ఇండెక్స్ ఏంటండి నిఫ్టీ 50. ఈ యొక్క నిఫ్టీ 50ని చూస్తే మన ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉన్నది కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఏంటనేది డెఫినిషన్గా అర్థం చేసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓకే, స్టాక్ మార్కెట్ యొక్క పర్పస్ ఏంటనేది కూడా మనం తెలుసుకున్నాం గైస్. ఓకే, అంటే ఏ విధంగా క్యాపిటల్ రైజ్ చేస్తారు కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి అండ్ నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ గురించి అండ్ ఇండికేటింగ్ ఎకనామిక్ గ్రోత్. స్టాక్ మార్కెట్ అనేది ఒక ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్గా అయితే మనం వీడియోలో తెలుసుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి అయితే మనం ఒక సింపుల్గా మన యొక్క ఇండెక్సెస్ ఏంటి, అలాగే ఎక్స్చేంజెస్ ఏమున్నాయి, అలాగే రెగ్యులేటర్ ఏముందని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ గురించి కూడా క్విక్గా కొన్ని మేజర్ ఎక్స్చేంజెస్ కంట్రీ వైజ్గా వారి యొక్క ఇండెక్స్లు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని కీ టర్మ్స్ అయితే మనం తెలుసుకుందాం మనం స్టాక్ మార్కెట్లో ఉపయోగించేది. సో ఈ వీటి గురించి అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇంకా బ్రీఫ్గా అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక టర్మ్ అలాగే దాని యొక్క మీనింగ్ అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి IPO. వాట్ ఈజ్ IPO? IPO అంటే ఏం లేదండి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. అంటే ఏదైనా కంపెనీ ఫస్ట్ మనకి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే ఈ ఆప్షన్ ద్వారా అయితే మనకి మార్కెట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. IPO గురించి అయితే అక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ షేర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, ఒక పర్టికులర్ కంపెనీలో మనం షేర్ అనేది కొనొచ్చు అనమాట. సో అంత ఓనర్షిప్ అనేది మనకు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 షేర్లు కొన్నాం అనుకోండి, 10 షేర్లు తగ్గట్టు మన దగ్గర ఓనర్షిప్ ఉంటుంది. కంపెనీ మొత్తం అన్ని షేర్లు కొనేసాం అనుకోండి, ఇంకా కంపెనీ అంతా కూడా ఇంకా మందే అనమాట. సో పర్టికులర్ ఎన్ని షేర్లు కొన్నాం దాని మీద అంత ఓనర్షిప్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఇక్కడ షేర్ అంటే ఏంటంటే ఓనర్షిప్ యూనిట్ ఆఫ్ ఏ కంపెనీ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్ అనేది కొంచెం డెప్త్ సబ్జెక్ట్ అనమాట. ఇది మనకి ముందుకు వెళ్తుంటే దీన్ని కూడా ఈ డివిడెండ్ అంటే ఏంటి కొన్ని టర్మ్స్ అయితే ఉన్నాయి మనకు. సో వాటి గురించి అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివిడెండ్ అంటే ఏం లేదు గైస్, ఇది మనకు షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. అంటే కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు మనకి అమౌంట్ ఇస్తుంది కదా, సో దాన్ని మనం డివిడెండ్గా అయితే పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని మనం ఒక ఇండెక్స్గా పెడతారు. అంటే ఆ గ్రూప్లో ఏ స్టాక్స్ ఉండాలనేది అయితే మనకి ఎక్స్చేంజ్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే మేజర్ నెంబర్ 1 కంపెనీలు ఉండాలా, లేదంటే స్మాల్ కంపెనీలు ఉండాలా. సో అలా అనమాట. మనకి నిఫ్టీ 50లో కూడా టాప్ 50 కంపెనీస్ అయితే ఉంటాయి. అంటే బిగ్గెస్ట్ బ్లూ చిప్ స్టాక్స్ అనమాట అవన్నీ కూడా. సో గ్రూప్ ఆఫ్ సెలెక్టెడ్ స్టాక్స్. సో ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను కింద మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, నోట్స్ కింద పర్టికులర్ ఈ వీడియోకి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే సిరీస్లో మనకి స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్స్ సిరీస్లో ప్రతి వీడియోకి కూడా మీకు నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఈ నోట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అదేవిధంగా స్టాక్ మార్కెట్ ద్వారా క్యాపిటల్ ఎలా రైజ్ చేస్తారు, స్టాక్ మార్కెట్ మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి, సో మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్, అలాగే ఇండెక్సెస్ అండ్ రెగ్యులేటర్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ గురించి కూడా మనం ఒక స్మాల్గా కొంచెం మనం తెలుసుకోవడం అయితే జరిగింది ఇక్కడ.
అండ్ నెక్స్ట్ ఇదంతా బేసిక్ కోర్స్ కాబట్టి మనకి బేసిక్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు మనం అడ్వాన్స్‌గా వెళ్ళేసరికి మనం ఇదే కాన్సెప్ట్ మనం ఇంకా ఇన్ డెప్త్‌గా అయితే మనం స్టడీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ కొన్ని కీ టర్మ్స్ అయితే స్టాక్ మార్కెట్ గురించి, ఐపీఓ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ బేసిక్స్ కోర్స్ గురించి అయితే మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి గైస్. ఒకవేళ మీరు కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. మనకి కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రీగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని కూడా వాచ్ చేయండి. అలాగే టెలిగ్రామ్లో కూడా మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.